చంద్రకళ విరాట్ రూమ్లోనికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే అదేంటి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడికి రాకూడదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేనేమి నీతో సరసాలు ఆడడానికి ఇక్కడికి రాలేదు, అర్జున్ గారు దీని మీద సంతకం చేయమన్నారు, అందుకే ఈ సంతకం పేపర్లు బాండ్ పేపర్లు తీసుకొని వచ్చి నీకు ఇస్తున్నాను, దీని మీద త్వరగా సైన్ చేసేస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతానులే, నేనేమి ఇక్కడ ఉండను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి ఈ బాండ్ పేపర్స్ మీద సంతకం చేయమన్నాడా అర్జున్, ఏది ఒక్కసారి ఇలా ఇవ్వు అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ దగ్గర ఆ పేపర్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే తన బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ సర్దుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విరాట్ నువ్వేమీ ఇక్కడ ఏమీ చేయనవసరం లేదు, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. సరే నాకెందుకులే అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ ముందుకు వస్తూ ఉంటుంది. ఇంతలో తన కాలు జారి అయితే కింద పడిపోబోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చంద్రకళని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ అయితే కింద పడిపోతూ ఉంటుంది. అది బాగా శబ్దం రావటంతో శ్యామల అటువైపుగా వెళ్తూ ఉండగా ఆ శబ్దం విని అదేంటి విరాట్ రూమ్లో నుండి ఏవో సౌండ్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా విరాట్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. చంద్రకళ కూడా విరాట్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. అలా ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి శ్యామల వచ్చి అలా వాళ్ళిద్దరిని చూసి చాలా కోపడుతూ ఉంటుంది. రే విరాట్ ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏం చెప్పాలి అత్తకి అని చెప్పేసి అయితే విరాట్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. శ్యామల మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.